సత్యనౌక ఆత్మప్రయాణం. ఈ విశాలమైన ప్రపంచం ఒక అంతులేని మహాసముద్రం వంటిది. ఇక్కడ ప్రతి మనిషి ఒక చిన్న నావ. సిద్ధార్థ్ తన జీవితమనే నావలో ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్న అనంతమైన నీలి జలాలను చూస్తుంటే తన గమ్యం ఎక్కడో, ఈ ప్రయాణం ఎటు సాగుతుందో అర్థంకాక అతను అయోమయంలో ఉన్నాడు. ఆ సమయంలోనే అతని నావలోకి ఒక దివ్యమైన తేజస్సు ప్రవేశించింది. ఆయనే ధ్రువ, పరమాత్మ స్వరూపుడైన నావికుడు. సిద్ధార్థ, ఈ సంసార సాగరంలో దారి తప్పకుండా ఉండాలంటే నీవు నావను నాకు అప్పగించాలి అని ధ్రువ మృదువుగా పలికాడు. సిద్ధార్థ్ నమ్మకంతో నావ చుక్కానిని ధ్రువ చేతుల్లో పెట్టాడు. ప్రయాణం సాగుతుండగా అకస్మాత్తుగా సముద్రం రంగు మారింది. కామమనే తుఫాను సిద్ధార్థ్ నావను చుట్టుముట్టింది. ఆకర్షణీయమైన రంగురంగుల అలలు నావను వేరే దిశకు లాగుతున్నాయి. సిద్ధార్థ్ మనసు చంచలమైంది. కాని ధ్రువమాత్రం స్థిరంగా చుక్కానిని పట్టుకుని ఉన్నాడు. ఆ తర్వాతి క్షణంలోనే ఆకాశం ఎర్రగా మారింది. క్రోధమనే ఉరుములు, మెరుపులతో గాలివాన మొదలైంది. రాకాశ అలలు నావను ముంచేయాలని చూస్తున్నాయి. సిద్ధార్థ్ భయంతో వణికిపోతున్నాడు. కాని ధ్రువ అచంచలమైన ధైర్యంతో, ప్రశాంతమైన ముద్రతో నావను ఆ అల్లకల్లోలం నుండి ముందుకు నడిపిస్తున్నాడు. సముద్రం కొంత శాంతించగానే నీటిపై బంగారు నాణేలు, మణులు కనిపిస్తూ లోభం అనే తుఫాను మొదలైంది. సిద్ధార్థ్ ఆ సంపదను పట్టుకోవాలని నీటిలోకి వంగాడు. దానివల్ల నావ ఒక పక్కకు ఒరిగిపోసాగింది. సిద్ధార్థ, వీటివల్ల నీ నావ బరువెక్కి మునిగిపోతుంది, వదిలేయ్ అని ధ్రువ హెచ్చరించాడు. ఆ తరువాత మోహమనే దట్టమైన పొగమంచు నావను కమ్మేసింది. తన వెనుక వదిలివచ్చిన బంధాలు, జ్ఞాపకాలు సిద్ధార్థును వెనక్కి పిలుస్తున్నట్లు అనిపించాయి. అతను వెనక్కి తిరిగి చూడసాగాడు. అప్పుడు ధ్రువ అతని భుజంపై చేయివేసి, ముందున్న సత్యాన్ని చూడు, గతాన్ని కాదు అని గుర్తుచేశాడు. ప్రయాణం చివరి దశకు చేరుతుండగా అహంకారం అనే తుఫాను వచ్చింది. ఈ కష్టాలన్నీ నేనే దాటాను, ఈ నావను నేనే నడపగలను అనే ఆలోచన సిద్ధార్థులో కలిగింది. అతను ధ్రువచేతిలో ఉన్న చుక్కానిని బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నించాడు. ఆ క్షణమే నావ నియంత్రణ తప్పి ఊగిసలాడటం మొదలైంది. అహంకారంతో సిద్ధార్థ్ నడుపుతున్న నావ మునిగిపోయే స్థితికి చేరుకుంది. అతిపెద్ద అలవొకటి నావను కమ్మేయడానికి సిద్ధంగా ఉంది. సిద్ధార్థ్కు తన తప్పు తెలిసింది. నన్ను క్షమించు నావికా, నీవు లేనిదే నేను ఏమీ చేయలేను అని ధ్రువపాదాలపై పడ్డాడు. ధ్రువ మళ్లీ చుక్కానిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వెంటనే ఆ భీకరమైన అల శాంతించి చిన్నదిగా మారిపోయింది. గుర్తుంచుకో సిద్ధార్థ, సత్యమనే నావ తుఫానులకు ఊగిసలాడుతుంది, కాని ఎప్పటికీ మునగదు. నేను నీతో ఉన్నంతవరకు భయం లేదు అని అభయమిచ్చాడు. పొగమంచు విడిపోయింది. సత్యయుగం అనే ఆవలితీరం కనిపిస్తోంది. అది శాంతికి, ఆనందానికి నిలయం. సిద్ధార్థ్ తన నావతో సురక్షితంగా ఆ తీరానికి చేరుకున్నాడు. పరమాత్ముడనే నావికుడు తనని సత్యం వైపు నడిపించినందుకు సిద్ధార్థ్ కృతజ్ఞతతో నిండిపోయాడు. జీవితం అనే ప్రయాణం సార్థకమైంది.